చదువు చారెడు బలుపాలు దోషెడు. ఈ సామెత ఖచ్చితంగా ఈ టీచర్కి యాప్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఇక విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ బలరాంపూర్లోని ఒక స్కూల్లో గవర్నమెంట్ టీచర్కి 70,000 శాలరీ. మినిమం స్పెల్లింగ్స్ కూడా రావట్లేదు ఆ టీచర్కి. సొసైటీలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళన్నా, ఎస్పెషల్లీ గవర్నమెంట్ టీచర్స్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఎన్నో టెస్టులు రాసి గవర్నమెంట్ జాబ్ కొడతారు అని చెప్పేసి గవర్నమెంట్ టీచర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తుంటారు చాలామంది పేరెంట్స్ కూడా. కొంతమంది పిల్లల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిందా అనిపించింది. 70,000 జీతం తీసుకుంటున్న ఆయనకు 19 అని 11 అని రాయి రాట్లే, గదేనోళ్ళ 11 అని 19 అని రాయి రాట్లే. ఎంత ఘోరము కదా. ఇట్లాంటి వాళ్ళు పిల్లలకి ఏం చదువు చెప్తారు? వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుంది అసలు? ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవ్రీడే నిత్య విద్యార్థిగా నేర్చుకుంటేనే కదా వాళ్ళు భవిష్యత్తులో బాగుపడేది. కనీసం మినిమం స్పెల్లింగ్స్ రాని వాళ్ళు టీచింగ్ చేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లున్నారా? ఈ స్టోరీ విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది నెటిజన్స్ అయితే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కామెంట్ పెడుతున్నారు. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.